వ్యాధి నిరోధకతే మన బలగం. జబ్బుల తాకిడి నుంచి మనల్ని కాపాడేది ఇదే. మనలోని రోగనిరోధక శక్తి మన శరీరానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. మనకి తెలియకుండానే హానికరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే మనలో కొంతమందికి ఈ వ్యాధి నిరోధకత శక్తి అనేది బాగా తక్కువగా ఉంటుంది. ఫలితంగా చాలా త్వరగా జబ్బులకు, వైరస్లకు చిక్కుకుంటారు. తరచూ జలుబు చేయడం, జీర్ణ వ్యవస్థ గాడి తప్పడం, అలసట, ఒత్తిడి ఇవన్నీ మనలో వ్యాధి నిరోధకత సన్నగిల్లిందని తెలియజేసే లక్షణాలే. మరి వ్యాధి నిరోధకతను చక్కగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? ఇందుకు చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడం ఒక చక్కటి పరిష్కారం. వ్యాధి నిరోధకతను పెంపొందించే ఆహార నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెయిన్ ఇమ్యూనిటీ పెరగాలి అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైలు, హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అనేవి ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే మెయిన్ గుర్తుంచుకోవాల్సింది 3 వైట్స్ అనేవి కంప్లీట్గా ఫుడ్లో అవాయిడ్ చేయాలి. ఆ మొదటి వైట్ ఏంటంటే షుగర్ ఒకటి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే రైస్ ఒకటి అవాయిడ్ చేయాలి. థర్డ్ మైదా. ఈ 3 కూడా ఈ 3 వైట్స్ అనేవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. ఈ 3 ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వాళ్ళలో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. సో ఈ 3 వైట్స్ అనేవి రైస్, మైదా అండ్ షుగర్. ఇవి మ్యాక్సిమం అవాయిడ్ చేయగలిగితే, అంటే రైస్ మనకి రెగ్యులర్ స్టేపుల్ ఫుడ్ కాబట్టి అది కంప్లీట్గా అవాయిడ్ చేయలేం. కానీ మోస్ట్లీ రిఫైన్డ్ వైట్ మల్లెపూలా ఉండే రైస్ కాకుండా కొంచెం బ్రౌన్ రైస్ అని, లేకపోతే మిల్లెట్స్ అని అలాంటివి కూడా ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే రోగనిరోధక శక్తి అనేది తగ్గకుండా ఉంటుంది. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము, 3 వైట్స్ అవాయిడ్ చేయటము, 3 వైట్ ఫుడ్స్ అవాయిడ్ చేయటము. తర్వాత థర్డ్ ఏంటంటే మెయిన్ ఎక్కువ ఇప్పుడు యూత్లో కూడా ఎక్కువ డిసీజెస్, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఒకప్పుడు ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి అనేది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎక్కువ ఎల్డర్లీ పీపుల్లోనే ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి తగ్గి ఉండేది. యూత్లో యంగ్ గర్ల్స్ కానీ యంగ్ బాయ్స్ కానీ మంచి ఇమ్యూనిటీ లెవెల్ అనేది మంచిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఇప్పుడు యూత్లో కూడా మనము ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయి రకరకాల వ్యాధులు వాళ్ళల్లో కూడా చూస్తున్నాం. డయాబెటీస్ ఎర్లీగా రావటము, బీపీ రావటము, తర్వాత పీసీఓడి లాంటి కండిషన్స్ ఫీమేల్స్లో చూస్తే, తర్వాత ఆస్టియోపోరోసిస్, ఎముకలు గుల్లవటము, ఇవన్నీ ఇప్పుడు చూస్తే మన కోవిడ్ కూడా ఇట్స్ ఎన్ ఇమ్యూనిటీ కాంప్రమైజ్డ్ డిసీజ్. కోవిడ్లో కూడా చాలామంది యూత్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు మనం చూసాం. సో మెయిన్ ఏంటంటే యూత్లోనూ ఇలాగ మారటానికి కారణం, వాళ్ళు ఇప్పుడే ఇమ్యూనిటీ తగ్గిపోవటానికి, రకరకాల వ్యాధులు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ రోగనిరోధక శక్తి తగ్గటము, వాళ్ళ ఆహారపు అలవాట్లు, జీవన విధానం సరిగ్గా లేకపోవటము. సో ఇమ్యూనిటీ అనేది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే మనము ఇమ్యూనిటీ కాంప్రమైజ్ తగ్గిపోవటం అనేది ఏజ్తో సంబంధం లేకుండా చాలామందిలో, చిన్నపిల్లల దగ్గర నుంచి చాలామందిలో మనం చూస్తున్నాం. సో అందుకనే అలవాట్లనే మనం సరి చేసుకుంటే ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అవ్వకుండా, తగ్గకుండా